హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం లోటస్ పెటల్స్ పెట్టి లాంగ్ బ్లౌజు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. లంగా జాకెట్ మీదకి ఈ బ్లౌజు మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇది లాంగ్ వీడియో అండి. బ్లౌజు ఎలా తయారు చేసుకొని ఈ పెటల్స్ అన్నీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు చూడండి. ఈ బ్లౌజ్ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చినట్లయితే. చూడండి, చాలా బాగా వచ్చింది కదా బ్లౌజు. చాలా నీట్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి బ్లౌజు. ఇలాగా హ్యాండ్స్ కూడా కొంచెం పఫ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట చిన్నగా. ముందుగా మనం ఇక్కడ క్యాన్వాస్తో ఇవి కట్ చేసుకుంటున్నానండి. నేను క్యాన్వాస్ అయితే 7 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను. ఒక 6 ఇంచెస్ అంటే డబల్ మీద 10 ఇంచెస్ అయితే వెడల్పు తీసుకున్నానండి. వెడల్పు తీసుకొని ఇలాగా పెటల్స్ అయితే నేను క్యాన్వాస్తో తయారు చేసుకున్నాను. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ క్యాన్వాస్ పెట్టుకోవాలండి. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నానండి. ఇలాగైతే నేను ఎలా కట్ చేసుకున్నానో అదే షేప్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనం ఒకవేళ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం వాటిని నీట్గా కూడా మనం ఒక షేప్ అయితే తయారు చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. ఎక్కడన్నా మనకి కటింగ్లో కొంచెం మిస్ అయినా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు మార్కర్ కావాలంటే మార్కింగ్తో గీసుకొనైనా దానిపైన స్టిచ్ చేసుకోవచ్చు. నేనేమీ అవసరం లేదనుకున్నాను, అందుకని మార్కింగ్ లేకుండానే స్టిచ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఆ షేప్ అనేది మార్కర్ తోటి మార్కింగ్ పెట్టుకొని ఇలాగైతే స్టిచ్ వేసుకొని స్క్రూ డ్రైవర్తో నేను ఇలాగైతే తిప్పుకున్నాను. చూడండి, నేను ఇదిగోండి చూపిస్తున్నాను కదా. ఇలాగా అక్కడికి వచ్చాక సూది దించి పెట్టేసుకొని మరలా ఇటువైపు కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని మనం ఏమి కట్ పెట్టుకోపోయినా పర్లేదండి, ఖర్చుకి మొత్తం బ్లౌజ్ షేప్ నీట్గా వస్తుంది. మనం ఇలాగైతే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇలాగ నీట్గా షేప్ని అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇదిగోండి చూడండి, చాలా నీట్గా వచ్చాయి కదా మనకి లోటస్ పెటల్స్ అనేవి. ఇలా ప్రిపేర్ చేసుకొని మిగతా మొత్తం నేను అలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బ్లౌజు మనం లైనింగ్ స్టిచ్ చేసుకొని నెక్ స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ వీడియోస్ సెండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీని వరకే తీసి పెడదామని నేను మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ ఎక్కువ చేయాల్సి వస్తుందని నేను ఓన్లీ ఈ పెటల్స్ కోసమే ఇంతవరకే తీసుకున్నానండి. బ్లౌజు తీసుకొని వీటినైతే నేను ఇలాగా స్టిచ్ చేస్తున్నానండి. పెటల్స్ అనేవి మనము అన్నీ ముందుగా కట్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇలా బ్లౌజ్కి అయితే మధ్యలో మళ్ళీ ఫ్రిల్స్ పెడుతున్నానండి నేను, మీరు గమనించండి. ఇలా మధ్యలో కూడా ఫ్రిల్స్ పెట్టానండి నేను మళ్ళీ పెటల్స్కి. ఎందుకంటే మనకి మంచిగా షేప్ అనేది తెలుస్తుంది, లుక్ అనేది బాగుంటుందండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్నట్టయితే మనకి కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో ఇలాగే మధ్యలో ఫ్రిల్స్ పెట్టుందండి. చూడండి, నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలాగా వేసానండి. ఇవిగోండి ఇలాగైతే వచ్చాయన్నమాట. మనం ఇప్పుడు లోపల ఖర్చు ఉంటుంది కదండి, ఆ ఖర్చుని మనం ఇప్పుడు ఆ ఖర్చుకి క్లాత్ వేసేసుకుందాం. ఇదిగోండి చూడండి, ఇలాగా చాలా నీట్గా వచ్చాయి కదా ఇవి అనేవి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఖర్చు ఉంటుంది కదండి మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నేను ఖర్చు కనిపించకుండా ఓన్లీ ఖర్చు వరకు ఒక పీస్ అనేది తీసుకొని స్ట్రైట్ పీస్ ఇలాగైతే స్టిచ్ వేసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్ వేసుకోండి. మీరు ట్రై చేసినప్పుడు ఇలాగా ఖర్చు వరకు స్టిచ్ చేసుకొని మరలా ఖర్చు వరకే నేను ఇలా క్లాత్ని మడత పెట్టేసుకొని ఇలా కుట్టేశానండి. ఇలా కుట్టేసుకున్నారంటే మనకి ఏమీ లోపల ఖర్చు అనేది లేకుండా కనిపించకుండా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలాగైతే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నామంటే
మళ్ళీ నేను పైన కూడా ఒక కుట్టు వేస్తున్నాను. ఎందుకంటే లోపల కుట్టిన ఖర్చు అనేది మనకి లావుగా పైకి లెగిసినట్టు ఉంటుంది కదండి. ఇలాగా మనం ఖర్చుని పై వైపుకి తిప్పి పెట్టుకొని ఇలాగా కుట్టు వేసేసుకున్నామంటే ఖర్చు అనేది నీట్గా ఉంటుందండి. చాలా బాగా అణిగిపోయినట్లు ఉంటుంది, మనకి పైకి లెగవకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. ఇదిగోండి ఇటువైపు ఇలాగ కుట్టు వేసుకున్నానంటే లైనింగ్ లోపలికి మంచిగా మనకి నీట్గా కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ మనకి తగలకుండా పొట్ట దగ్గర అలాగా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్కి కూడా ఇలా నేను పెట్టేసుకుంటున్నానండి. బ్యాక్కి ఎక్కువ ఫ్లవర్స్ అయితే పెట్టలేదు, ఇవి 2 పెట్టానండి. ఎందుకంటే వెడల్పు తక్కువ ఉంటుంది కదా బ్యాక్కి, మనం అందులో ఇవి వెడల్పు బాగానే తీసుకున్నాం కదా, ప్లస్ ఫ్రిల్స్ పెట్టేది 2 పెటల్స్ తీసుకున్నానండి. ఇవిగోండి ఇలాగైతే నేను పెటల్స్ అన్నీ స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలాగ స్టిచ్ వేసుకున్నానండి. నేను ఆల్రెడీ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా వేసేసి బ్లౌజ్ని పూర్తిగా నేను ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాతే ఈ పెటల్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి. అప్పుడే మనకి చాలా నీట్గా వస్తుంది ఈ బ్లౌజ్ అనేది. ఇలాగ మనం ఏ మోడల్ పెట్టాలనుకున్నా కుర్చైనా పఫ్ అయినా ఏదైనా ముందు బ్లౌజ్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఇలాగ పెటల్స్ అయినా ఇంకొకటి అంబ్రిల్లా టైప్ అయినా పెప్లం టైప్ అయినా ఏ టైప్ అయినా తర్వాత మోడల్ పెట్టేసుకున్నామంటే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఇలాగా నేను ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకొని ఇవిగోండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి కూడా ఖర్చుకి ఇలాగ క్లాత్ పెట్టేసుకొని వేసుకుంటున్నానండి. చూడండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ షేర్ వీటి వల్ల నాకు చాలామందికి నా వీడియోస్ రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగా బ్లౌజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం బ్లౌజు షోల్డర్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఇలాగా షోల్డర్స్ జాయిన్ చేసేసుకొని బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే నేను చిన్నగా పైన పఫ్ ఇవ్వమన్నారు, షార్ట్ హ్యాండ్స్ పెట్టి చాలని చెప్పారండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. మనం సెంటర్లో ఓన్లీ ఒక 4 పఫ్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. హ్యాండ్స్కి చూపిస్తాను నేను ఇప్పుడు వీడియోలో. ఇక్కడ నేను షోల్డర్స్ దగ్గర రఫ్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే క్లాత్ లెగిసినట్టు ఉంటుంది కదా, అలా ఉండడం కోసం నేను ఇలాగా పఫ్ హ్యాండ్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలాగా కుట్టుకుంటున్నాను. పఫ్ హ్యాండ్ అయితే చిన్న పఫ్ అండి. ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. చూడండి, నేను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే నాకు అసలు టైం లేదన్నమాట. ఈ బ్లౌజు ఒక 2 అవర్స్లో స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలి. అందుకని ఫుల్ వీడియో కూడా తీయలేదండి. నేను షార్ట్ వీడియోనే ఇక్కడ ఈ పెటల్స్ వరకు మాత్రమే వీడియో తీశాను. ప్లస్ ఇక్కడ హ్యాండ్స్ ఇంకా బ్లౌజ్ సైడ్ వరకు ఇలాగన్నమాట. బ్లౌజ్ హ్యాండ్ ఫ్రిల్స్ వచ్చేసి ఇలాగ కుట్టానన్నమాట. ఇలాగే పెట్టమన్నారు కస్టమర్, అందుకని అలాగ పెట్టామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. నా స్టిచ్చింగ్ ఎలా ఉందనేది ప్లస్ బ్లౌజ్ ఎలా ఉందనేది చెప్పండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ప్లీజ్, నేను చెప్తాను. ఇలాగైతే బ్లౌజ్ నేను స్టిచ్ వేసుకున్నానండి 2 సైడ్స్. ఇంకొక హ్యాండ్ ఇప్పుడు స్టిచ్ వేస్తున్నాను. సెకండ్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా షోల్డర్స్కి ప్లస్ హ్యాండ్స్కి 2 స్టిచ్చెస్ వేసుకుంటే మంచిగా ఉంటాయండి, స్ట్రాంగ్గా. ఇలాగైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. నేను టోటల్ స్టిచ్చింగ్ అయితే చూపించలేదు.
నాకు టైం లేదు కాబట్టి మీకు చూపించగలిగినంత చూపించాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అవసరమైన వాళ్ళకి, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.